హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. ఈరోజు మనం మంత్ బేస్డ్ టైప్ ఆఫ్ పజిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూద్దాం. 9 persons ABCDFGHI were born in 9 different months: January, March, April, May, June, August, September, October and December of the same year. Only one person born in each month. Okay, క్వశ్చన్లో ఏమన్నా అంటే 9 persons పుట్టారు 9 డిఫరెంట్ నెలల్లో సేమ్ ఇయర్లో. ఆ మంత్స్ ఏవో ఇచ్చాడు, రాసుకుందాం. జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే, ఇక్కడ వద్దు, స్పేస్ లేదు. జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్. ఓకే, పాసిబిలిటీ వస్తాయి కాబట్టి మోస్ట్లీ మనము 2 or 3 persons 2 or 3 కేసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సి అనేవాడు ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉండే మంత్లో పుడతారు. సో ఇక్కడ జనవరి, 1 minute, జనవరి ఆడ్ 31 days, మార్చ్ 31 days, ఏప్రిల్ 30 days, మే 31 days, జూన్ 30 days, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, డిసెంబర్ 31. ఓకే, సి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సో సి ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్లో పుడతారంటే either in April or in June or September. Okay, only next only 3 persons are born between C and H. C and H మధ్యలో 3 persons ఉండాలి. సో 1, 2, 3 H. ఓకే, నెక్స్ట్ 1, 2, 3 H, 1, 2, 3 H. ఈ సెకండ్ కేసులో ఇక్కడ హెచ్, ఇక్కడ కూడా హెచ్ ఎందుకు రాయొచ్చు, కానీ ఎందుకు రాయకూడదంటే హెచ్ అనేవాడు ఐ తర్వాత పుట్టాలి. సో ఈ కేసు రాదు కాబట్టి ఇక్కడ తీసేసాము హెచ్ లేకుండా. ఓకే, హెచ్ ఎవరి తర్వాత పుట్టారు? ఐ తర్వాత. ఇక్కడ ఐ ఐ ఐ. ఓకే,
నెక్స్ట్ 1 person, the number of persons born between B and I is 2 less than the number of persons born between B and E. చూడండి, ఐకి ఎంతమంది ఉంటారు, వాళ్ళకంటే 2 persons లెస్ ఉండాలి బి అండ్ ఈ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి అండ్ ఈ మధ్యలో 3 persons ఉంటే బి అండ్ ఐ మధ్యలో 1 person ఉండాలి. ఓకే, ఒకవేళ బి అండ్ ఈ మధ్యలో 9 persons 6 persons ఉంటే బి అండ్ ఐ మధ్యలో 4 persons ఉండాలి. ఓకే, నెక్స్ట్ బి వాజ్ born in the month having even number of days. ఓకే, బి అనే పర్సన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న మంత్లో పుడతారు. సో ఇక్కడ మనం చూద్దాం, బి ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నారు కాబట్టి జూన్ బి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే వేరే పాసిబిలిటీ లేదు. బి అండ్ ఐ మధ్యలో బి అండ్ ఐ కన్నా 2 persons మోర్ దెన్ బి అండ్ ఈ ఉండాలి. బి అండ్ ఐలో 1 person లేరు డిఫరెన్స్ కాబట్టి బి అండ్ ఈలో 2 person గ్యాప్ ఉండాలి. 1 2 ఈ. ఓకే, ఇక్కడ బాటంలో కూడా పెట్టచ్చు 1 2 ఈ. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాంట్లో సెకండ్ కేసులో బి ఇక్కడ రావచ్చు అండ్ ఇక్కడ రావచ్చు. ఓకే, ఓకే, బి అండ్ ఐ మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 ఉన్నారు. అంటే బి అండ్ ఈ మధ్యలో 6 persons ఉండాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఈ కేసులో. ఓకే, సో ఈ కేసు రాంగ్. ఓకే, ఇక్కడ బి అండ్ ఐ ఉంటే 2 persons ఉండాలి, 1 2 ఇక్కడ ఈ. ఓకే, థర్డ్ కేసులో బి అండ్ ఐ, బి బోర్న్ ఆన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ బి పెట్టుకుంటే 1 2 ఈ 1 2 ఐ. సో ఐకి బికి ఎంతమంది ఉన్నారు, దానికంటే 2 ఎక్కువ బి అండ్ ఈ ఉండాలి. సో ఇక్కడ ఈ రాదు. బి అండ్ ఐ ఎంతమంది 1 2 ఉన్నారు, ఐ ఎంత ఉండాలి, 4 ఉండాలి. చూడండి 1 2 3 persons ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీ రాంగ్. ఓకే, నెక్స్ట్ యాజ్ మెనీ persons were born before A after E. ఈకి ముందు ఎంతమంది ఉన్నారో, ఈ తర్వాత ఎంతమంది ఉన్నారో ఏ ముందు కూడా అంతే మెంబర్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ కేసులో ఈ అనేది 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ అయినా ఏముందో చూద్దాం. ఎక్కడ పోయింది ఇది, ఓన్లీ 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కేసులో 2 చోట్ల ఈ ఉంది, కానీ ఎఫ్ పెట్టే పాసిబిలిటీ ఇక్కడే ఉంది. సో ఈ తర్వాత ఎంతమంది ఉన్నారో ఏ ముందు కూడా అంతే ఉండాలి. సో అక్టోబర్ 30 ఎవరు వస్తారు, ఏ ఉంటారు. ఓకే, సెకండ్ కేసు కూడా ఈ తర్వాత 1 2 3 4 5 ఉన్నారు,
ఏ తర్వాత కూడా 5 ఉండాలి. 1 2 3 4 5 ఏ ముందు 5 ఉండాలి. 1 2 3 4 5. సో ఇక్కడ ఏ. ఓకే. నెక్స్ట్ అట్మోస్ట్ 1% వాజ్ బార్న్ బిట్వీన్ G అండ్ H. G అండ్ Hలో మ్యాక్సిమంగా, అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 1% మాత్రమే ఉండాలి డిఫరెన్స్. సో మనకు సెకండ్ కేసులో పాసిబిలిటీ లేదు. సో ఇది రాంగ్. ఫస్ట్ కేసులో ఇక్కడ G అండ్ H పెడితే మిగిలింది అంటే ఇది ABCD D మిగిలింది. సో ఇది ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.